Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాదుడు అలర్కులకు జ్ఞానబోధ. పరమాత్మ దుష్ట శిక్షణ శిష్టరక్షణలో ఒక్కొక్క ప్రత్యేక కార్యక్రమమునకు ఒక్కొక్క అవతారం ఎత్తి ఆ పని పూర్తి కాగానే తన అవతారమును పరిసమాప్తి చేస్తారని తెలుసుకున్నాం. కానీ దత్తావతారములో అవతార పురుషుల అవతారము పరిసమాప్తి అయిన తరువాత మిగిలిన ఆ కార్యమును దత్తభగవానులు కొనసాగించుట ప్రహ్లాదుని చరిత్రయే మనకు నిదర్శనము. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుని వలన అనేక బాధలు పడతాడు. చివరకు పరమాత్మ నృసింహావతారం ధరించి హిరణ్యకశిపుని వధించి ప్రహ్లాదుని రక్షిస్తాడు. అంతవరకే నృసింహావతారము. తరువాత నారదుని ఉపదేశంతో పరమ భాగవతోత్తముడైనాడు ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడు ఆత్మసాక్షాత్కారము పొందవలననే కోరిక ఎక్కువై అందుకు తగిన మహాత్ముని కొరకు అన్వేషించటం ప్రారంభించాడు. ఒకసారి సహ్యాద్రి చేరాడు. అక్కడ ఇసుకయందు అపరిశుభ్ర ప్రదేశంలో దొర్లుతున్న దివ్యకాంతులలో ఉన్న ఒక వ్యక్తిని చూశాడు ప్రహ్లాదుడు. వారిని పరిశీలించగా అతను దేహధ్యాస లేక బ్రహ్మానందముతో ఉన్నట్లు ప్రహ్లాదుడు గమనించి ఆ పరమపురుషుని గురించి తెలుసుకొనవలనని కుతూహలం కలిగింది. ఆ మహాపురుషుని తాము ఆత్మానందంలో ఎలా ఓలలాడుతున్నారో తనకు కూడా బోధించమని ప్రహ్లాదుడు కోరాడు. అప్పుడు ఆ పరమపురుషుడైన దత్తప్రభువు, ప్రహ్లాద, నీవు సాధారణ మానవుడవు కావు. నీ భక్తితో భగవంతుని బంధించినావు. అయినా బోధించమని నన్ను ప్రార్థిస్తున్నావు కనుక ఆత్మానందం గురించి చెప్తాను విను అని చెప్పడం ప్రారంభించారు దత్తప్రభువు. సమస్త జీవరాశులలో మానవ జీవితము ఉత్కృష్టమైనది. ఆత్మతత్వము ఈ మనుజ జన్మలోనే తెలుసుకొనగలరు. ఇంద్రియ విషయానందము క్షణికమైనది. ధన సంపాదన, భార్యాపుత్రులయందు మోహమే సుఖమని భావించుట దుఃఖహేతువు. ఆనంద ప్రాప్తియే మానవ జీవిత లక్ష్యము. అట్టి ఆనందమే ఆత్మసాక్షాత్కారము. అదే బ్రహ్మ సాక్షాత్కారము. మానవమానములకు దూరుడనై నిస్సంగుడనై శీతోష్ణములను లెక్కించక నిశ్చలత్వముతో ఆత్మానందమునొందుచున్నాను అని దత్తప్రభువు బోధించగానే ప్రహ్లాదుడు ఆత్మసాక్షాత్కారమును పొందినవాడై అప్పటి వరకు అపరిశుభ్రములో దొర్లుతున్న అవధూతలో దివ్య విభూతులలో వెలుగుచున్న దత్తప్రభువునుగా దర్శించాడు. ప్రహ్లాదుడు దత్తప్రభువుని అనుగ్రహంతో ఆత్మసాక్షాత్కారంతో తిరిగి వెళ్ళాడు. అలర్కరాజు చరిత్ర. ఋతుధ్వజుడు మదాలస. శత్రుజిత్తురాజుకు సర్వసద్గుణ సంపన్నుడైన ఋతుధ్వజుడు అనే కుమారుడు ఉన్నాడు. నాగలోకాధిపతి అయిన అశ్వతరుని కుమారులిద్దరూ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఋతుధ్వజునితో స్నేహం ఏర్పరచుకొని ఋతుధ్వజుని తరచుగా తమ నాగలోకానికి తీసుకుపోతూ ఉన్నారు. అశ్వతరుడు వీరి స్నేహాన్ని గురించి తెలుసుకున్నాడు. ఋతుధ్వజుని భార్య మదాలసను దానవులు మోసగించుటచే చనిపోయినదని అశ్వతరునితో కుమారులు చెప్పి ఆమె ఎట్లు మోసపోయిందో ఆ కథను ఇలా చెప్పసాగారు. ఒకనాడు గాలవుడను ముని శత్రుజిత్తు వద్దకు వచ్చి, నా తపస్సును రాక్షసులు భంగపరచ ప్రయత్నిస్తున్నారు. సూర్యుడు తనంత వేగము గల కువలయము అను అశ్వమును పంపించాడు. ఈ అశ్వమును ఋతుధ్వజునకిమ్ము. అతను ఎచ్చటికైనా పోగలడు. నీ విరోధులను నాశనము చేయగలడు అని ఆకాశము నుండి వినిపించిందని చెప్పగా ఋతుధ్వజుడు తండ్రి అనుమతి పొంది గాలవుని ఆశ్రమ రక్షణకు వెళ్ళాడు. కువలయము అను అశ్వమును అధిరోహించుటచే ఋతుధ్వజుడు కువలయాస్యుడని పిలువబడ్డాడు. ఒక రోజున పాతాళకేతువును రాక్షసుడు పంది రూపంలో గాలవుని ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. ఋతుధ్వజుడు ఆ పందిని వెంబడించి పాతాళానికి వెళ్ళాడు. పంది మాయమయ్యింది. అచ్చట ఒక సుందరి కనిపించింది. ఆమె చెలికత్తెలు ఋతుధ్వజునితో, ఈ కన్య గంధర్వరాజు విశ్వావసుని కుమార్తె అయిన మదాలస. పంది రూపముతో మీకు కనిపించిన పాతాళకేతుడను రాక్షసుడు ఈమెను బలవంతముగా ఇచ్చటకు తీసుకువచ్చి వివాహము చేసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు. ఈ పెండ్లి ఇష్టము లేక ఈమె ఆత్మహత్య చేసుకోబోగా కామధేనువు అడ్డు వచ్చి
త్వరలో భూలోక నివాసి నీకు భర్త కాగలడని చెప్పినది అని చెప్పారు. ఋతుధ్వజుడు మదాలస ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుని భూలోకానికి పయనమయ్యారు. పాతాళకేతువు ఋతుధ్వజునిపై యుద్ధం చేసి అందులో మరణించాడు. ఋతుధ్వజుడు మదాలసతో భూలోకానికి వచ్చి తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పాడు. పాతాళకేతువు తమ్ముడగు తాళకేతువు అన్నను చంపినందుకు కువలయాస్యుని మోసగించదలిచాడు. ఒక రోజున కువలయాస్యుడు మునులను కలుసుకోవటానికి తన అశ్వమైన కువలయముపై అడవులకు వెళ్ళాడు. తాళకేతువు ఒక మునిగా ఆశ్రమంలో ఉండి కువలయాస్యుని ఆహ్వానించాడు. నేను చేయి యజ్ఞమునకు దక్షిణగా నీ కంఠహారముని ఇమ్మని కోరి కువలయాస్యుని నుండి ఆ హారాన్ని తీసుకుని ఇప్పుడే వస్తానని చెప్పి మునివేషధారి అయిన తాళకేతువు శత్రుజిత్తురాజు దగ్గరికి వచ్చాడు. రాజా, కువలయాస్యుడు తాళకేతువు అని ఒక రాక్షసుని చేతిలో ప్రాణాలు విడిచాడు. ఈ హారమును మీకిమ్మని నాతో చెప్తూ ప్రాణాలు విడిచాడు. కువలయాశ్వమును కూడా ఆ రాక్షసుడే తీసుకొని వెళ్ళాడు. ఇదంతయు నేను చూస్తూ ఉండగానే జరిగిందని చెప్పాడు. అది విని మదాలస మరణించింది. తాళకేతువు తన ఆశ్రమానికి తిరిగి వచ్చి నీవు వెళ్ళవచ్చును అని చెప్పాడు. కువలయాస్యుడు తన రాజ్యానికి వచ్చి జరిగినదంతా తెలుసుకొని భార్య మదాలసకు కర్మనాచరించి మదాలసయే నా భార్య అని మరలా వివాహం చేసుకోలేదు. ఇది ఋతుధ్వజుని కథ అని నాగకుమారులు తండ్రితో చెప్పారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.